నమస్కారం. బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. దోచుకోవడమే తప్ప ఇవ్వటం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని సీఎం ఆగ్రహం. నీతి మాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని విమర్శ. మాజీ సీఎం జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ. కష్టకాలంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన వంశీ. ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ వివరణ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లో రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేపట్టామని వెల్లడి. కొరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గంజాయిని సీజ్ చేసినట్లు స్పష్టీకరణ. దోచుకోవడమే తప్ప ఇవ్వడం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. నీతి మాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని విమర్శించారు. చిల్లిగవ్వ కూడా ఖర్చు చేయని వాళ్లు తమ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగయ్య భార్యను బెదిరించి రాజకీయం చేస్తారా అని ప్రశ్నించారు. కారు కింద పడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించే ఓపిక కూడా లేదా అని నిలదీశారు. కనీస బాధ్యత, సామాజిక స్పృహ లేకుండా ప్రవర్తిస్తారా అని మండిపడ్డారు. కారు కింద పడిన వ్యక్తిని కుక్కపిల్ల మాదిరిగా పక్కన పడేస్తారా అని ఫైర్ అయ్యారు. ఏమీ చేయలేని వాళ్లే శవ రాజకీయాలు చేస్తూ ఉంటారని ధ్వజమెత్తారు. కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటించారు. కుప్పం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం ఏపీలోని తొలి డిజిటల్ నెర్వ్ సెంటర్ ని ప్రారంభించారు. అనంతరం మీడియాతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. నీతి మాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు. దోచుకోవటమే తప్ప ఇవ్వటం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలను మీరు ఆదుకోకపోగా పనిచేస్తున్న తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పనులు తాత్కాలికం, చేసిన పనులే శాశ్వతమని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. తానెప్పుడు తప్పుడు ప్రచారాలతో రాజకీయాలు చేయలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అదే వీళ్ళు చేసిన ఎవరైనా కానీ ఫ్రీగా మాట్లాడే పరిస్థితి 5 ఏళ్ళు, ఫ్రీగా రాసే పరిస్థితి 5 ఏళ్ళు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు. బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో. మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని కూడా పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది అంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25కి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు, అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది. దాని ప్రకారం ముందుకు ఏది వీడికి ఇచ్చేదా డిఫరెంట్గా ఇవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. ఫస్ట్ డేనే కదా, ఎప్పటికప్పుడు మీకు అందరికి ఐడియా ఇస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు. అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే, నిన్న నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చాం. ఈజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్? 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి, ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి. రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మీరు చూస్తే 34,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది. ఎప్పుడు ఇచ్చారు అడుగుతున్నాను. 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయి ముక్కుతూ మూలుగుతూ ఇస్తే అది గొప్ప. నేను రెట్రాస్పెక్ట్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఏప్రిల్ నుంచే పింఛన్లు ఇచ్చాను.
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ ఈ రోజు ఆ పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. సుమారు 140 రోజుల పాటు జైలు జీవితం గడిపి బుధవారం విడుదలైన ఆయన మరుసటి రోజే జగన్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ కష్టకాలంలో తనకు తన కుటుంబానికి అండగా నిలిచినందుకు అధినేతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జగన్ వంశీ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. జైలులో ఉన్న సమయంలో వంశీ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. కాగా కూటమి ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వైసీపీ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే వంశీపై మొత్తం 11 కేసులు నమోదు చేసి వేధించారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఈ కేసుల కారణంగానే ఆయన సుమారు 4.5 నెలల పాటు విజయవాడ జైలులో ఉండాల్సి వచ్చిందని వారు దుయ్యపడుతున్నారు. వంశీకి న్యాయస్థానంలో బెయిల్ లభించినా దానిని రద్దు చేయాలని ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించడంతో ఆయన బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లలో రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేపట్టామని వెల్లడించారు. కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గంజాయిని సీజ్ చేసినట్లు తెలియజేశారు. డీజీపీ ఆదేశాల మేరకు రాష్ట్ర డ్రగ్స్ రవాణాపై విస్తృతంగా తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా ఇతర రాష్ట్రాలకు కోరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను గురువారం సీజ్ చేశారు. ఈ తనిఖీలో పాల్గొన్న ఈగల్ ఐజీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ ఏపీలో ఎట్టి పరిస్థితుల్లో గంజాయి సరఫరా అడ్డుకుంటామని చెప్పారు. అమ్మినా, కొన్నా, సప్లై చేసినా ఎవరిని వదిలిపెట్టేది లేదని అన్నారు. గంజాయి నిషేధిత డ్రగ్స్ సప్లై చేసే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆర్పీఎఫ్, జీఆర్పీ, రైల్వే, ఈగల్ సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి రైల్వే ద్వారా ఇతర రాష్ట్రాలకి రవాణా చేస్తున్న గంజాయిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. గంజాయి సాగుకి ప్రత్యామ్నాయంగా పంటలు సాగు చేయిస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో ఏడీసీపీ కేజీవి సరిత, ఐపీఎస్ తదితరులు పాల్గొన్నారు. బీహార్ నుంచి చాక్లెట్లు తీసుకొచ్చి చెన్నై వెళ్తున్నారు. చెన్నైలో అమ్మడానికి ప్రయత్నం చేయడం కోసం వాళ్ళు చాక్లెట్లు తీసుకెళ్తున్నారు. ఈ చాక్లెట్స్ ఆర్ బ్యాన్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కూడా ఈ చాక్లెట్స్ బ్యాన్ అయినాయి. దీంట్లో గంజా ఉంటుంది. ఇవి కొన్ని రాష్ట్రాల్లోని వాళ్ళు దొంగతనంగా తయారు చేస్తున్నారు. ఇటీవల కాలంలో మేము నరసరావుపేటలో కూడా కొన్ని కేసులు పెట్టడం జరిగింది. భవిష్యత్తులో కూడా వీటి మీద పూర్తి స్థాయి నిఘా పెడతాం. సమాచారం ఉంటే 1972కి మాకు ఇవ్వాల్సిందే ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం. ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ సంవత్సరం 6 నెలల్లో 21,736 కేజీలు గంజా పట్టుకున్నాం. ఈ 21,000 కేజీల్లో మెజారిటీ గంజా మనకి ఒరిస్సా నుంచి వస్తున్నట్టుగా మనకు తెలిసింది. దానికోసం అని చెప్పేసి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు సుమారుగా 20 చెక్ పోస్టులు పెట్టడం జరిగింది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు వాటి ద్వారా తనిఖీలు జరుగుతున్నాయి, సమాచార సేకరణ జరుగుతుంది. అదేవిధంగా టెక్ ఇన్పుట్ కూడా మేము తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆపరేషన్ ఈగల్ ఈ ట్రైన్స్ ఏదైతే ఒరిస్సా బౌండ్ ట్రైన్స్ ఉన్నాయో వాటి మీద కూడా విస్తృతంగా తనిఖీలు చేయడం, వాటి గురించి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులోని ఈగల్ క్లబ్స్, మొత్తం విద్యా సంస్థలో పెట్టే ఈగల్ క్లబ్స్ ద్వారా కూడా పూర్తి స్థాయిలో సమాచార సేకరణ చేయడం, 1972 నుండి సమాచారం ఇవ్వాల్సింది ప్రత్యేకంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తాం. విజయవాడ నగరం గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో పలు దొంగతనాలకి పాల్పడుతున్న పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ ని గుణదల పోలీసులు బలపన్ని పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 6 లక్షల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. తాళం వేసిన గృహాలే టార్గెట్ గా నేరాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ ని గుణదల సమీపంలో గృహంలో చోరీ చేసిన సమయంలో సేకరించిన వేలిముద్రల ఆధారంగా గుణదల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు విజయవాడ నగర పరిధిలో ఇతర జిల్లాలలో నమోదైన 11 చోరీ కేసులను ఛేదించారు. ఈ మేరకు విజయవాడ సెంట్రల్ ఏసీపీ దామోదర్ నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్ బాంబే కాలనీకి ప్రాంతానికి చెందిన పాత నేరస్తుడు ఉయ్యాల రాజేష్ గత కొన్ని నెలలుగా తాళం వేసిన గృహాల్లో చోరీలకు పాల్పడుతున్నాడని తెలిపారు. కొన్నిసార్లు ఇప్పటికే అరెస్టు జైలుకి వెళ్లిన అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడం ఇటీవల గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 5 చోరీ కేసులు దర్యాప్తు చేయగా అక్కడ లభించిన వేలిముద్రల ఆధారంగా పాత నేరస్తుడని గుర్తించినట్లు తెలిపారు. ఇతని వద్ద నుంచి సుమారు 6 లక్షల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ దామోదర్ తెలిపారు. 24-25న రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ మన ఏరియాలో మూవ్ అవుతూ తిరుగుతూ మన గుణదల లిమిట్స్లో కట్ట మీద, మధ్య కట్ట మీద అక్కడక్కడ దొంగతనాలు చేస్తూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పడమటి లిమిట్స్లో కూడా దొంగతనం చేశాడు, అక్కడ కూడా తప్పించుకొని తిరిగాడు. తర్వాత నరసాపురం, నూజివీడు, రాజోలు, సింగరాయకొండ, నాయుడుపేట ఈ 5 ప్రాంతాల్లో కూడా దొంగతనం చేయడం జరిగింది. మనకి విజయవాడలో మనకి జరిగిన నేరాలలో గుణదల్లో 5 కేసులలో 4 కేసులలోనూ, అదేవిధంగా పడమటలో 1 కేసులోనూ ఇతని యొక్క ఫింగర్ ప్రింట్స్ రావడం జరిగింది. మనం నేరం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత
నేరస్థానానికి వెళ్ళినప్పుడు నేరస్థానంలో మన ఫింగర్ ప్రింట్ క్లూ సిస్టమ్ ఎక్స్పర్ట్ తోటి టెక్నికల్ సాంకేతికతను ఉపయోగించి అప్పుడు ఫింగర్ ప్రింట్స్ తీసినప్పుడు ఆ ఫింగర్ ప్రింట్స్లో మనకి ఫింగర్ ప్రింట్స్ తీస్తాము మన సీన్ ఆఫ్ అఫెన్స్లో వస్తువుల మీద కానీ డబ్బాల మీద కానీ డోర్ల మీద కానీ బీరువాల మీద కానీ తీసినప్పుడు కొన్ని కేసులలో కొన్ని నేరాలలో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ దొరకడం జరిగింది. ఆ ఫింగర్ ప్రింట్ని మనకి అంతకుముందు అరెస్ట్ చేసి ఉన్నాం కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్ వాళ్ళ యూనిట్లో ఇతని యొక్క ఫింగర్ ప్రింట్ని టాలీ చేస్తే ఇతను పలానా వ్యక్తిని చెప్పడం జరిగింది. దాని మీద సిపి గారు మన గుణదల సిఐ గారు ఒక ఇద్దరు కానిస్టేబుల్ ప్రమోట కానిస్టేబుల్ని ప్లస్ మాచవరం కానిస్టేబుల్ ఇద్దరు కానిస్టేబుల్ని పెట్టి మాచవరం గుణదల కానిస్టేబుల్ మా ప్రమోట కానిస్టేబుల్ని మాచవరం మన గుణదల సిఐ నేతృత్వం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పెట్టడం జరిగింది. చాలా రోజులు వాడి కోసం కంటిన్యూషన్ తిరగడం జరిగింది. తర్వాత ఈ ఫోన్ కాల్ దాని మీద టవర్ లొకేషన్ మీద ట్రాప్ చేసి క్యాచ్ చేయడం జరిగింది. దాని మీద సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా దాని మీద దొరికిన తర్వాత ఇతని యొక్క ఆ యొక్క ఎక్యూజ్డ్ కన్ఫెషన్ మీద ఈ అన్ని కేసులలో కూడా బంగారం ఏ కేసులో బంగారం పోయిందో ఆ బంగారం రికవర్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి అదర్ స్టేషన్స్లో నూజివీడు కానివ్వండి, సింగరాయకొండ కానివ్వండి, నాయుడుపేట కానివ్వండి, అదే రాజోలు కానివ్వండి, నర్సాపురం కానివ్వండి, ఇతనితో పాటు అతను జైలుకి వెళ్ళినప్పుడు ఇతనితో పాటు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్తో కలిసి నేరం చేయడం జరిగింది. ఆ ఫ్రెండ్ని వాళ్ళు ఆల్రెడీ అరెస్ట్ చేయారు. ఆ కన్సర్న్ పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. వాళ్ళ దగ్గర ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది ఆ కేసులలో. అతను కూడా ఈ పలానా ముద్దాయితో దొంగతనం చేశానని చెప్పి అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు చెప్పాడు. ఇప్పుడు మనం అరెస్ట్ చేసినప్పుడు కూడా ఈ కేసులో నేను నేరం చేశానని చెప్పాడు. ఈ నేరాలు వాళ్ళకి వెరిఫై చేస్తే అక్కడ నేరం జరిగిందని చెప్పారు. ఆ నేరాలు కూడా కన్ఫెషన్ చేసి ఆ నేరాలు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మేము వాళ్ళకి కన్సర్న్ పోలీసు వారికి రేడియో మెసేజ్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తే అతని తర్వాత వాళ్ళు పీటీ వారెంట్ పెట్టుకొని తీసుకెళ్తారు. మన కేసులో మాత్రం పడమట కేసులో కూడా పీటీ వారెంట్ మీద పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మన గుణదల కేసులో మాత్రం రిమాండ్ చేస్తాము. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని భవానీపురంలో 42 ప్లాట్స్ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేశారు. గత 24 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమను ఖాళీ చేయమని కొందరు బెదిరిస్తున్నారని స్పష్టం చేశారు. ప్లాట్లను కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకుని బ్యాంకు రుణాలు తీసుకుని ఇల్లు కట్టుకుని నివసిస్తున్న తమను కొందరు భూ కబ్జాదారులు బెదిరిస్తున్నారని చెప్పారు. భవానీపురంలోని 42 ప్లాట్స్ ఓనర్స్ తమకి న్యాయం చేయాలంటూ గురువారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ 2001లో మజీద్ అనే వ్యక్తి దగ్గర 2 ఎకరాల 17 సెంట్ల భూమిని వెంచర్ వేగా అతని వద్ద నుంచి 42 ప్లాట్లను కొనుగోలు చేశామని చెప్పారు. 17 సంవత్సరాల తర్వాత శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ G2728 అనే పేరుతో ఇది మా స్థలమని నోటీసులు పంపించారని అన్నారు. 17 సంవత్సరాల నుంచి కోర్టులో ఉన్న విషయం ప్లాట్ ఓనర్స్ కి తెలియచేయలేదని అన్నారు. 1982 నుంచి కోర్టులో ఉన్న స్థలాన్ని మజీద్ 42 మందికి ఎలా అమ్మాడు, బ్యాంక్ లోన్స్ ఎలా ఇచ్చింది, ఇంటి పన్ను ఎలా ఇచ్చారని ప్లాట్స్ ఓనర్స్ ప్రశ్నించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్ అధికారుల దృష్టికి తమ సమస్యల్ని తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదని అన్నారు. తమకు జరిగిన అన్యాయంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసినా న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య శరణ్యమని అన్నారు. మొన్న ఎలక్షన్లో కూడా నేను చౌదరి గారు అమ్మటికి 40 రోజులు పనిచేసాను. చౌదరి గారు కూడా చెప్పాము, చౌదరి గారికి చెప్పాము. ఇంటికి వెళ్ళి కూడా కలిసాం. మేము చూస్తాం అని చెప్పారు. తర్వాత మళ్ళీ ఇది కాకుండా మళ్ళీ నారా లోకేష్ గారు ఆఫీస్కి వెళ్ళాం. చౌదరి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చౌదరి గారి దగ్గరికి వెళ్ళాం, ఇంటికి హౌస్కి చెప్తాం. తర్వాత మళ్ళీ లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాం. లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి లెటర్ కూడా ఇచ్చాం. ఎందుకు మళ్ళీ జనసేన ఆఫీస్కి కూడా వెళ్ళాం. 3 చోట్లకి అన్ని చోట్లకి వీలైనంత మటుకు అన్ని చోట్లకి తిరిగాం. మంచి ప్రభుత్వం అన్నప్పుడు ఇవి చేయకూడదు కదా, ఇట్లాంటి పట్టించుకోవాలి కదా. కలిసారు మీరు? కోర్టు కలెక్టర్ కలవలేదు. మళ్ళీ స్పందనాలు పెట్టాం, స్పందనాలు కూడా పెట్టాం. మమ్మల్ని మన లోకల్ స్పందనాలు ఆ స్పందనాలు కూడా పెట్టాం. ఎక్కడా కూడా ఎవరు పట్టించుకునే దాఖలాలు తెలియదండి. ఎక్కడ కోర్టులో ఉంది న్యాయం చేయడం కుదరదండి. కోర్టులో ఉంటే మమ్మల్ని అన్యాయం చేయమంటలేదుగా. ఇప్పుడు అన్యాయం చేయమంటలేదుగా, న్యాయం చేయమంటున్నాం. మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం చేయాలి కదా. అది ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక్కొక్కళ్ళు వచ్చేసరికి 3 సెంట్లు చెప్పి కొనుగోలు చేశారండి. 3 సెంట్లు పాటు కొనుగోలు చేశారు. వాళ్ళు 2001 నుంచి 2017 దాకా నోటీస్ ఇవ్వలేదంటే దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి ఎంత మాయ ఉందనేది. మజీద్ గారు కొమ్మరపాల సెంటర్ లో ఉంటాడు. ఉన్నాడా? ఏం కాదంటాడు. ఆయన నాకు తెలియదు, ఏం కాదు అంటాడు. కేసు పెట్టాం, పోలీస్ స్టేషన్ కేసు పెడితే కేసు తీసుకొని కోర్టులో ఉంది కూడా మీకు తీసుకుంటాడు. ఆయన మీద
మళ్ళీ చీటింగ్ కేసు పెట్టాలి కదా ఎవరిని లాయర్ గారు అప్రోచ్ చేయాలి, మన కోర్టు నోటీస్ వచ్చింది కాబట్టి మన లాయర్ని పెట్టాలి కాబట్టి అప్పటికే వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి వాళ్ళది అన్నట్టుగా వస్తుంది. ప్రభుత్వం దీని మీద విచారణ చేయించాలి. అసలు ఆ శ్రీ లక్ష్మీ రామ కోఆపరేటివ్ సొసైటీ అనేది అసలు ఏం కార్యకలాపాలు చేస్తుంది, ఎక్కడ ఉంది, వాళ్ళ లావాదేవీలు వాళ్ళ సభ్యులు ఎంతమంది, అసలు ఏంటి అనేది ప్రభుత్వం విచారణ జరిపించాలి. ప్రభుత్వం అనేది దాని మీద విచారణ జరిపిస్తే ఈ బయటకు వస్తాయి ఎన్ని. ఈ 15 సంవత్సరాల పాటు వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఈ 15 సంవత్సరాల పాటు సొసైటీ వాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఆ రోజు అమ్మేటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం విచారణ జరిపించాలి దీని మీద. రాజకీయాలు ఉన్నాయి కాబట్టి మేము పేరు చెప్పకూడదు, మనకి ప్రూఫ్ లేకుండా రాజకీయం అనేది పక్కగా ఉంది, ఇందులో పక్కగా రాజకీయం ఉంది. రాజకీయం ఉంది కాబట్టి చెప్తుంది, 15 సంవత్సరాల పాటు సైలెంట్ గా ఉంది, రాజకీయం ఉంది కాబట్టి ముందుకు వచ్చారు ఈ రోజు. అది ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏడాది కాలంలోనే పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే శ్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గురువారం ఉదయం 25వ డివిజన్ కూర్మయ్య వంతెన, 33వ డివిజన్ జిఎస్ రావు వీధి ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అధికారులతో కలిసి గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన గత ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడారు. తమ పరిపాలనపై ప్రజలు అభిప్రాయాలను తెలుసుకోవడానికి కార్యక్రమం దోహదపడుతుందని తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్య పింఛన్ 4,000కి పెంచినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు 13,000 రూపాయలు అందజేశామని చెప్పారు. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలోనే శ్రీనిధి, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగ భృతి వంటి పథకాలని అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ప్రజలకు జవాబుదారీతనంతో పనిచేస్తున్నామని బోండా ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. పిల్లలకి డబ్బులు కూడా బండిగా స్కూల్ చదువుకున్న వాళ్ళకి రేపు 18,000 కూడా స్టార్ట్ చేస్తారు. తల్లికి వందనం మన శ్రీనిధి అని అది స్టార్ట్ చేస్తారు. ఏం ఇబ్బంది లేదు, మీరు ఏదన్నా సమస్య ఉంటే చెప్పండి. ఏమ్మా ఎక్కడుంటాడు, ఎక్కడున్నాడు, ఏం కావాలి, ఏం కావాలి, 60 అలాగే నీకు వస్తుందా పింఛను, నీకు పింఛను వస్తుందా, ఏ వినపడదా, మిషన్ పెట్టుకుంటావా, వినపడదానికి మిషన్ అవునా పెట్టుకుంటా, అదే నీకు పింఛన్ వస్తుందా, ఎంత, 4,000 ఉదయాన్నే తెచ్చిస్తున్నారా, మిషన్ తెచ్చి ఆఫీస్కి రా, ఇప్పుడు పంపిస్తా, ఇప్పుడే పంపిస్తా, ఇవాళే పంపిస్తా, చెప్పా. ఏమ్మా ఎలా ఉంది ప్రభుత్వం సంవత్సరంలో, అన్ని పథకాలన్నీ వస్తున్నాయా, చూసుకోండి జాగ్రత్తగా. ఏదైనా ఉన్నా సమస్యలు ఏదన్నా మాకు చెప్పండి తల్లి. ఏం కావాలి నీకు, ఇళ్ల స్థలం ఇంకా పెడతారు. ఇస్త్రీ బండి ఉందా, పెట్టుకున్నా, మరి ఇక్కడ మార్చుకోండి, కూడా మొదలు పెడుతున్నారు, మొదలు పెట్టినాక అది కూడా ఇస్తా. ఏమ్మా ఎంతమంది పిల్లలు నీకు, తల్లికి వందనం పడిందా, మొదలు పెడుతున్నారమ్మా, అవి మొదలు పెట్టంగా అది కూడా చేసి పెడతా. ఏమ్మా పెట్టావా. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ల కోసం ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ విజయవాడలో ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఏడాది కాలంగా పోరాడుతూ ఉన్న తమ గోడు పట్టించుకునే వారి కరువయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగనే ధర్నా చౌక్ లో చేపట్టిన నిరసన 2వ రోజుకు చేరింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు శాశ్వత రిజిస్ట్రేషన్ ఎందుకు చేయటం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేశారు. విదేశాలలో వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకి పర్మనెంట్ రిజిస్టర్ సర్టిఫికెట్లు వెంటనే ఇవ్వాలని కోరుతూ అలంకా ధర్నా చౌక్ లో నిరసన దీక్ష చేపట్టారు. ఆందోళనలో పాల్గొన్న ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ప్రభుత్వ తీరుని వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వైద్య కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నా తమ గోడు వినేవారే లేరని దుయ్యపట్టారు.
తమ సమస్యల్ని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం అన్ని అర్హతలు సాధించిన తమకు రిజిస్ట్రేషన్ ఎందుకు చేయటం లేదని వారు ప్రశ్నించారు. గతంలో ఆందోళన చేసినప్పుడు హామీ ఇచ్చిన అధికారులు ఇప్పటి వరకు పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తక్షణమే న్యాయం చేయాలని వైద్యులు కోరుతున్నారు. విద్యార్థులకి సంఘీభావంగా ఏబీవీపీ, ఏఏఎస్ఎఫ్, పీడీఎఫ్ నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. వెంకటగోపి, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి. ఏదైతే నిర్విరామంగా కొన్ని నెలల పాటు నుంచి జరుగుతున్నటువంటి ఈ ఎఫ్ఎంజీ విద్యార్థుల యొక్క ఈ పోరాటానికి ఏబీవీపీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉంది. మిగతా విద్యార్థి సంఘాలన్నీ కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ముందు తీసుకెళ్ళడానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తాయని తెలియజేస్తూ, దాంతోపాటుగా ఏదైతే ఈ యొక్క ఒక్క వ్యక్తి యొక్క నిర్లక్ష్య ధోరణి, నియంతృత్వ ధోరణి వల్ల కొన్ని వందల మంది యొక్క విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నటువంటి ఈ ఏపీఎంసీ రిజిస్ట్రార్ ఎవరైతే ఐ రమేష్ ఉన్నాడో, నీకు చేత కాకపోతే రిజిస్టర్ పదవికి రాజీనామా చేసి పక్కకెళ్ళు తప్ప విద్యార్థుల యొక్క జీవితాలతో నువ్వు ఆడుకోవద్దు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 10,000 మెడికల్ సీట్లు పెంచి విదేశాలకు వెళ్ళే యొక్క విద్యార్థుల సంఖ్య తగ్గించాలని ట్రై చేస్తూ ఉంటే, ఇక్కడ మాత్రం విదేశాల నుంచి చదువుకొని 50 లక్షలు 60 లక్షలు పెట్టి వేరే దేశంలోకి వెళ్ళి చదువుకొని వచ్చిన విద్యార్థుల యొక్క సేవలు కనీసం స్టైఫండ్ ఇవ్వకుండా 1 సంవత్సరం పాటు వాళ్ళని ఎక్కడెక్కడో పెట్టి కాలేజీలో వాళ్ళ చేత సేవ చేయించుకొని తర్వాత 1 నెలలో ముగుస్తుందనగా మీకు ఇంకో 12 months మీ యొక్క ఇంటర్న్షిప్ పీరియడ్ పెరుగుతుందని చెప్పి రిజిస్టర్ ఏదైతే ఒక వ్యాఖ్యలు చేస్తే, ఎందుకంటే చేశారంటే ఎన్ఎంసీ రూల్స్ అని చెప్పాడు. ఎన్ఎంసీ రూల్స్ నీకు చదవటం చేత కాకపోతే విద్యార్థుల దగ్గర లేకపోతే ఏబీవీపీ దగ్గర చదువు నేర్పిస్తా. బెజవాడ రాజారావు హై స్కూల్ సహ వ్యవస్థాపకులు ఎస్కేపీవీవి హిందూ హై స్కూల్ గ్రేడ్ 1 తెలుగు పండిట్ కనకదుర్గ వరలక్ష్మి సదా చిరస్మరణీయులని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. విద్యారంగంలో ఎనలేని కృషి చేసిన మహనీయురాలు వరలక్ష్మి అని కొనియాడారు. ఇటీవల మరణించిన కనకదుర్గ వరలక్ష్మి సంస్మరణ సభ పాఠశాల ప్రాంగణంలో జరిగింది. ఈ సభలో సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఎంఎస్ఎంఈ పరిశ్రమల సమైక్య గౌరవ అధ్యక్షులు బాయన వెంకట్రావు మాట్లాడుతూ భర్త రాజారావుతో కలిసి వరలక్ష్మి విద్యారంగంలో ఎనలేని కృషి చేశారని కొనియాడారు. వృద్ధాప్యం మరణాన్ని శాసించలేమని చెప్పారు. గవర్నమెంట్ డెంటల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ కొడాలి జయరమేష్ మాట్లాడుతూ దశాబ్దాల తరబడి విద్యా సంస్థల్లో రాజారావు వరలక్ష్మి దంపతులు చేసిన సేవలను కొనియాడారు. ఇంకా ఈ సభలో సీనియర్ సిటిజన్స్ అధ్యక్షులు మోతుకూరి వెంకటేశ్వరరావు, తేలప్రోతు రాజా హైస్కూల్ జాయింట్ సెక్రటరీ వీరయ్య గుప్తా, ఎస్కేపీవీవి హిందూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు కంచల శ్రీనివాసరావు, విద్యాలయం కరెస్పాండెంట్ చిట్టూరి ఆనంద రామ సుధాకర్, పలువురు నగర పాఠశాలల ఉపాధ్యాయ సిబ్బంది, ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్స్, బంధుమిత్రులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సంస్మరణ సభలో పాల్గొన్నారు. విద్యుత్ ఉద్యోగుల కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విద్యుత్ రంగంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు తెలిపారు. విద్యుత్ రంగంలోని ఏఐటీయూసీ అనుబంధ సంఘాల నాయకులు బి రామలింగారెడ్డి, మల్లికార్జున రెడ్డి, ఎం బాలకాశి తదితరులు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడారు. విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంవత్సరాలు గడుస్తున్న సమస్యల్ని పరిష్కరించడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని చెప్పారు. సమస్యల పరిష్కారంలో అధికార యంత్రాంగం, ప్రభుత్వం జాప్యం నిరసిస్తూ ఏఐటీసీ అనుబంధంగా ఉన్న విద్యుత్ కార్మిక సంఘాలు పోరాటానికి సన్నార్థం అయ్యాయని చెప్పారు. ఈ క్రమంలో ఈ నెల 8వ తేదీ నుంచి 21వ తేదీ వరకు వివిధ రూపాలలో నిరసన తెలియజేసి అప్పటికి కూడా ప్రభుత్వం దిగి రాకపోతే 21వ తేదీన విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు చలో విద్యుత్ సౌదా కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. ఎం బాలకాశి, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏఐటీసీ అనుబంధం. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, ఎనర్జీ అసిస్టెంట్లు, మీటర్ రీడర్స్కి సంబంధించినటువంటి సమస్యల మీద ఈ ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ప్రజా దర్బార్లో కానీ, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్నటువంటి గ్రీవెన్స్లో కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ అన్ని సందర్భాల్లో మంత్రులకు, అధికారులకు వివిధ సమస్యల మీద ఇప్పటికీ అనేక సార్లు రిప్రజెంటేషన్స్ ఇవ్వటం జరిగింది. తక్షణం పరిష్కరించాల్సినటువంటి సమస్యలు కూడా పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో జూలై 21వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించాం. కాబట్టి జూలై 21వ తారీఖు చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా రామవరపాడు రింగ్ రోడ్డు నుంచి విద్యుత్ సౌదా వరకు మా నిరసన ర్యాలీ జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రెగ్యులర్ ఉద్యోగులు, ఎనర్జీ అసిస్టెంట్లు, కాంట్రాక్ట్ కార్మికులు, మీటర్ రీడర్లు పెద్ద సంఖ్యలో పాల్గొంటాం. మేము ఈ కార్యక్రమాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏమంటే ఈరోజు యాజమాన్యము ప్రభుత్వమే కల్పించినటువంటి పరిస్థితి ఉన్నది.
కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించి గత ప్రభుత్వం రెగ్యులరైజ్ చేస్తామన్నది చేయలేదు, మోసం చేసింది. ఆ రోజు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లెటర్ రాశాడు, విద్యుత్ సంస్థలో 25,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు, వీళ్ళందరినీ రెగ్యులరైజ్ చేయాలని వాగ్దానం చేశారు. మీరు రెగ్యులరైజ్ చేయమని లోకేష్ గారు చెప్పారు. పాదయాత్రలో మేము కలిసిన సందర్భంగా చాలాసార్లు రిప్రజెంటేషన్తో కూడా కూటమి ప్రభుత్వం వస్తే మేము న్యాయం చేస్తాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీ అధినేత జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు. దోచుకోవడమే తప్ప ఇవ్వటం తెలియని వాళ్లతో రాజకీయాలు చేయాల్సి వస్తుందని సీఎం ఆగ్రహం. నీతి మాలిన వాళ్లు, రౌడీలు రాజకీయాల్లో ఉన్నారని విమర్శ. మాజీ సీఎం జగన్ ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తన సతీమణి పంకజశ్రీతో కలిసి జగన్ నివాసానికి వెళ్లిన వంశీ. కష్టకాలంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచినందుకు జగన్ కు కృతజ్ఞతలు తెలిపిన వంశీ. ఏపీలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా అడుగులు వేస్తున్నామని ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ వివరణ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రైల్వే స్టేషన్లో, రైళ్లలో ఈగల్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ విస్తృత తనిఖీలు చేపట్టామని వెల్లడి. కొరమండల్ రైల్లో తరలిస్తున్న గంజాయి చాక్లెట్లను, గంజాయిని సీజ్ చేసినట్లు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.